ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో పత్తి పంట ప్రాముఖ్యత, దేశ అవసరాలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పత్తి ఏరేటప్పుడు జాగ్రత్తలు సీతారాంపురం గ్రామ రైతు పి రాజ్కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇప్పుడు వినండి. పత్తి పంట ప్రాముఖ్యత, దేశ అవసరాలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు పత్తి పంట ప్రాముఖ్యత, అలాగే మన దేశ అవసరాలు ఈ అంశం మీద మరి పత్తి పంట గురించి వివరించేందుకు డాక్టర్ వై ప్రశాంత్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగం సీనియర్ శాస్త్రవేత్త మన స్టూడియోకి వచ్చేశారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. చెప్పండి, అసలు ఈ పత్తి పంట ప్రాముఖ్యత మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది, అలాగే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము మంచి నీటి వసతి చాలా ప్లేస్లో అవైలబుల్గా ఉంది. దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే 90 నుంచి 1 crore ఎకరాల వరకు భూమి అనేది సాగు చేస్తూ ఉన్నారు రైతులు. దీనిలో కనుక ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ మొత్తంలో ఖరీఫ్ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతి పంట అధిక విస్తీర్ణంలో ఉంది. దాదాపు 40 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత మనకి వరి ఎక్కువ మొత్తంలో సాగు చేస్తూ ఉన్నారు, దాదాపు 20 నుంచి 25 లక్షల ఎకరాల వరకు. అదేవిధంగా దాని తర్వాత మొక్కజొన్న, సోయా చిక్కుడు ఇవి 4 నుంచి 5 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ పత్తి పంట ఇంత పెద్ద విస్తీర్ణంలో మన తెలంగాణ రాష్ట్రంలో సాగైతా ఉన్నది. ఇది కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎక్కువగా నల్లరేగడి నీళ్ళల్లో ఒక 30 నుంచి 40% సాగు చేస్తూ ఉన్నారు. మిగతాదంతా మనకి లైట్ సాయిల్స్, చెలక సాయిల్స్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నీటి వసతి పైన కాకుండా వర్షాధారంగా ఎక్కువగా పత్తి పంటని మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తూ ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన దేశ పంట సాగు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? మనకేంటంటే మన భారతదేశం అధికంగా పత్తి పండించే దేశాల్లో మొదటి దేశంగా చెప్పుకోవచ్చు. దాదాపు 127 నుంచి 130 లక్షల హెక్టార్ల వరకు మనకి పంట అనేది సాగైతా ఉంది. ఇది మొదటి స్థానంలో ఉంది అన్ని దేశాలతో పోల్చినప్పుడు. అదేవిధంగా మన దేశం తర్వాతకి చైనా కానివ్వండి, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇట్లాంటివి వాటి తర్వాత మన దేశ తర్వాత స్థానంలో ఉండడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగు ఏ విధంగా చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే మిగతా దేశాల్లో మనకి వెరైటీస్ అంటే సూటి రకాలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. మన పొరుగు దేశం పాకిస్తాన్, కొంతవరకు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా హైబ్రిడ్ అంటే సంకర జాతి విత్తనాలు ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా ఈ పత్తి పంట అనేది వర్షాధారంగానే సాగు చేయబడుతూ ఉంది. మిగతా దేశాల్లో కనుక చూసుకున్నట్లయితే సాగునీటి వసతి కింద డ్రిప్ ఇరిగేషన్ తోటో లేకపోతే ఇంకేదైనా ఇరిగేషన్ పద్ధతులతో మంచి నాణ్యమైన పత్తి అనేది సాగు చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి దిగుబడిని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మన రాష్ట్రంలో కానీ అలాగే మన దేశంలో కానీ ఎట్లా ఉంది ఈ పత్తికి సంబంధించి? మనకి పత్తి పంటలో దిగుబడిని కొలమానంగా, దూదిని కొలమానంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్స్కి అనుగుణంగా మనం పత్తిని మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత జిన్నింగ్ ఫ్యాక్టరీస్కి తీసుకెళ్తూ ఉంటారు. మార్కెట్ నుంచి జిన్నింగ్ ఫ్యాక్టరీస్ దగ్గర జిన్నింగ్ అనేది జరుగుతుంది. జిన్నింగ్ జరిగిన తర్వాత 170 kgల ఒక బేల్ రూపంలో ఈ దూదిని ప్యాక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ 170 కేజీల ఉండే బేల్, పత్తి దూది యొక్క బేల్ అనేది ఏదైతే ఉందో ఇదే కొలమానంగా మనం చెప్తా ఉంటాం. మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఒక హెక్టేర్కి అంటే 2.5 ఎకరాలకి దాదాపు 450 కేజీల దూది అనేది దిగుబడిగా మనం ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది వస్తూ ఉన్నది. అదేవిధంగా మన దేశంలో కనుక చూసుకున్నట్లయితే ఇదేంటంటే 440 కేజీలు, 430 కేజీల దాకా కూడా ఈ దూది దిగుబడి అనేది వస్తూ ఉంది. అదే మిగతా మనకి ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్నామో, ఆస్ట్రేలియా కానివ్వండి, లేకపోతే చైనా కానివ్వండి, లేకపోతే యుఎస్ఏ కానివ్వండి, 1500 కేజీల నుంచి 2200 కేజీల వరకు దూది అనేది ఒక హెక్టేర్కి దిగుబడిగా వస్తూ ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మనం సరాసరి దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 700 కేజీల దాకా ఒక హెక్టేర్కు దూది అనేది రాబడిగా మనం సగటున చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన దేశం కానీ లేకపోతే మన రాష్ట్రం యొక్క ఒక హెక్టేర్ దిగుబడి ప్రపంచం మొత్తం మీద ఉండే సరాసరి దిగుబడి కన్నా కూడా చాలా తక్కువగా ఉంది. దీనికి కారణాలు కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా వర్షాధారంగా పత్తి పంటను పండిస్తూ ఉన్నాం. అదేవిధంగా లైట్ సాయిల్స్, చెలక నేలల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నాం. అదే మనం సాగు చేసే పద్ధతులు కానివ్వండి, ఉదాహరణకి మనం విడవిడంగా పెట్టుకోవడము, అదేవిధంగా మిగతా కంట్రీస్లో కనుక చూసుకున్నట్లయితే హై డెన్సిటీ పద్ధతిలో ఈ పత్తిని సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పూర్తి మెకనైజేషన్ తోటి సోయింగ్ టు హార్వెస్టింగ్ వరకు, అంటే పత్తి తీసే వరకు కూడా మెకనైజేషన్స్తో చేయడం అనేది జరుగుతూ ఉంది మిగతా కంట్రీస్లో కనుక చూసుకున్నట్లయితే. ఓకే, మరి మనం సాగు చేసే విత్తనం అట్లాగే ఇతర దేశాలు సాగు చేసే విత్తనం ఒకే విధంగా ఉన్నాయా, లేక ఏమైనా వీటిలో తేడాలు ఉంటాయా? ముఖ్యంగా ఇప్పుడే మనం చర్చించుకున్నట్లు మన దేశంలో ఏంటంటే పత్తిని ముఖ్యంగా హార్వెస్టింగ్ అనేది అంటే తీయడం. ఉదాహరణకి వరిలో కనుక చూసుకున్నట్లయితే హార్వెస్టర్స్ వచ్చి మనకి హార్వెస్టింగ్ చేసేసి డైరెక్ట్ వడ్లు అనేవి మనకి మిషన్ నుంచి రావడం అనేది జరుగుతూ ఉంది. అలా కాకుండా పత్తిలో ఏంటంటే వివిధ రకాలుగా, అంటే వివిధ కాలాల్లో పత్తి కాయలు అనేవి పలగడం అనేది జరుగుతుంది. దాదాపు 2 నుంచి 3 సార్లు పత్తిని వేరడం అనేది మాన్యువల్గా మనుషులతోటి వేరడం అనేది జరుగుతూ ఉంది మన దేశంలో. అదేవిధంగా మన పొరుగు దేశాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా మాన్యువల్గా పికింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ మాన్యువల్గా పికింగ్ చేయాలి అని అంటే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మొత్తంలో కూలీలు వేరితేనే వాళ్ళకి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ కాటన్ రావాలంటే ఎక్కువగా పెద్ద బౌల్స్, అంటే పెద్ద కాయలు, ఒక కాయ నుంచి ఎక్కువ మొత్తంలో పత్తి వచ్చినప్పుడే వాళ్ళకి గిట్టుబాటు ధర అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎక్కువగా ఈ పెద్ద బౌల్స్ ఉండే కాయలు ఉండే వెరైటీస్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఉంది. ముఖ్యంగా హైబ్రిడ్స్లో కనుక చూసుకున్నట్లయితేనే మనకి ఈ రకమైన పెద్ద కాయలు వచ్చే అవకాశం ఉంటుంది, వెరైటీస్లో కాకుండా, అంటే సూటి రకాలలో కాకుండా. మిగతా కంట్రీస్లో ఏంటంటే మనకి డైరెక్ట్గా హార్వెస్టర్స్, పిక్కర్స్ అనేవి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్కర్స్ అనేవి ఉన్నాయి మనకి. ఆ పిక్కర్స్ తోటి డైరెక్ట్ మనం ఉదాహరణకి వరిలో లేకపోతే మొక్కజొన్నలో ఏదైతే ఇప్పుడు మనం యంత్రాలను ఉపయోగిస్తున్నామో అట్లా యంత్రాలను ఉపయోగించి పిక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ ఏదైతే వాళ్ళు కూలీలు ఆశించే బౌల్ సైజు ఉందో దానికన్నా కూడా తక్కువ సైజు ఉన్నా కూడా నడిచిపోతూ ఉంది మిగతా దేశాల్లో కనుక చూసుకున్నారు. అందుకే వాళ్ళు ఎక్కువగా వెరైటీస్ సాగు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వెరైటీస్కి ఏంటంటే కొంచెం బౌల్ సైజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ మొత్తంలో బౌల్స్ రావడం, అంటే ఎక్కువ మొత్తంలో కాయలు రావడం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూది యొక్క పరిమాణం, అంటే మనకేంటంటే ఇప్పుడు హైబ్రిడ్స్లో కనుక చూసుకున్నప్పుడు, ఇప్పుడు సంకరజాతి మొక్కలు విత్తనం పెట్టుకున్నప్పుడు మనకేంటంటే ఎక్కువగా దూది అనేది తక్కువగా ఉండి విత్తనం బరువు అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దూది అనేది కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంది మనకి ఈ సంకరజాతి విత్తనం సాగు చేసినప్పుడు. అదే సూటి రకం విత్తనాలు సాగు చేసినప్పుడు కొంచెం బౌల్ సైజ్ తక్కువగా ఉన్న, అంటే ఈ కాయ యొక్క పరిమాణం కొంచెం తక్కువగా మీడియంగా ఉన్న, లేకపోతే పెద్దగా ఉన్న బౌల్ కన్నా కొంచెం తక్కువగా ఉన్న బౌల్స్ ఉన్నప్పుడు ఏంటంటే దూది పరిమాణం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి మిగతా దేశాల్లో మనకి ఈ యొక్క దూది దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకేంటంటే దూది కన్నా ఎక్కువ ఈ గింజ యొక్క బరువు అనేది ఎక్కువగా యాడ్ అవ్వడం వల్ల మనకు దూది యొక్క బరువు అనేది కూడా ఈడ్ తక్కువగా కూడా కనబడతా ఉన్నది మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూసుకున్నప్పుడు మిగతా కంట్రీస్తో పోల్చినప్పుడు. ఓకే, తేమ శాతం వల్ల ఆధారపడేటువంటి అంశాలు ఏంటివి? తేమ శాతం సాధారణంగా ఎట్లా ఉండాలి? తేమ శాతం పైన ఆధారపడే అంశాలు కనుక చూసుకున్నప్పుడు ఉదాహరణకి మనం పత్తి తీసినప్పుడు తేమ శాతం 8 నుంచి 12% వరకు ఉంటే మనకి మంచి పత్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి పత్తి మనకు జిన్నింగ్ ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు విత్తనం దూది వేరీ చేసేటప్పుడు మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 12% కన్నా పత్తి మాయిశ్చర్ పర్సెంటేజ్ తేమ శాతం కనుక మించినప్పుడు ఏమవుతుంది అంటే ఈ జిన్నింగ్ మిల్లులలో కూడా జిన్నింగ్ యొక్క నాణ్యత అనేది సరిగా రాకపోవచ్చు. ఈ పత్తి జిన్నింగ్ మిషనరీ ఏదైతే ఉందో దాంట్లో తట్టుకొని ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాణ్యత ఒకవేళ తేమ శాతం కనుక పెరిగినప్పుడు ఏమవుతుంటుంది అంటే మనకి ఈ బేల్స్ అంటే జిన్నింగ్ చేసిన తర్వాత దూదిని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 170 కేజీల పత్తిని ఒక బేల్గా మనకి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పత్తిని మొత్తం దగ్గరికి ఇలాగా ప్రెస్ చేసి ఒక చతురస్రాకారంలో మనకి బేల్స్ లాగా చేస్తూ ఉంటారు. మరి ఇట్లా బేల్స్ లాగా చేసినప్పుడు 12% కన్నా పత్తి యొక్క తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే లోపల వేడి అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ వేడి పెరిగిపోయినప్పుడు లోపల ఫంగస్లు అంటే బేల్స్లో ఫంగస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా పత్తి దూది నాణ్యత అంటే ఎప్పుడైతే ఇట్లాంటి తేమ శాతం కనుక ఎక్కువ ఉన్న నాణ్యత మనం జిన్నింగ్ మిల్ నుంచి ఈ పత్తి దూది అనేది స్పిన్నింగ్ మిల్కి వెళ్తూ ఉంటాం. అంటే దూది మనకి దారంలాగా ఉడికే ప్రక్రియ. ఇట్లాంటి ఉడికే ప్రక్రియలో ఏమవుతుంది అంటే తేమ శాతం పెరిగినప్పుడు స్ట్రాంగ్నెస్ అంటే గట్టితనం అనేది తగ్గిపోతుంది. దూది దారంగా అయ్యే ప్రాసెస్లో మొత్తం తెగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే దారం యొక్క నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దారం కంటిన్యూస్గా రాకుండా అక్కడక్కడ తెగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దూది యొక్క తేమ శాతం 12% లోపు మనకి ఉంటేనే నాణ్యమైన దారం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకా చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ 12% కన్నా ఎబో ఉన్నప్పుడు మనకి తెలుపు రంగు కాకుండా మనం దూది యొక్క బేల్స్ చేసినప్పుడు కొంచెం ఫంగస్ ఫామ్ అయిపోయి నలుపు రంగు పత్తి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకేంటంటే ప్రమాణాలు 8 నుంచి 12% వరకు ఉండే పత్తిని మనం మంచి దూది నుంచి మంచి దారం వచ్చే అవకాశం ఉంటుంది. CCI వాళ్ళు కూడా ఒక ప్రామాణికంగా ఈ 8 నుంచి 12% వరకు ఉండే పత్తిని కొనడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. పత్తి పంట యొక్క ప్రాముఖ్యత, మనకు సరిపడా అవసరాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలను చాలా చక్కగా విశదీకరించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ వై ప్రశాంత్ గారు, నమస్కారం సార్. ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు పత్తి పంట ప్రాముఖ్యత, దేశ అవసరాలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పత్తి విభాగ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం.
రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పత్తి ఏరేటప్పుడు జాగ్రత్తలు ఈ అంశం గురించి సీతారాంపురం గ్రామ రైతు పి రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు పరకాల మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వివిధ రకాల పంటలను సాగు చేసే యువ రైతు రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఆయనను పరిచయం చేసుకొని మరి పత్తి పంట సాగులో అతనికి ఉన్నటువంటి అనుభవం, పత్తి తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజ్ కుమార్ గారు. నమస్కారం సార్. చెప్పండి, మీ గ్రామంలో మరి గత వర్షాకాలంలో ఎక్కువగా ఏ రకమైనటువంటి పంటలను మీ గ్రామంలో వేశారు? సహజంగా ఎప్పుడు రెగ్యులర్గా పండించే పంటలు వరి పండిస్తారు, పత్తి పండిస్తారు, తర్వాత కొన్ని భూములు సహకరిస్తే మిర్చి కూడా వేసి, పసుపు కూడా వేసి మంచిగా ఈ గ్రామ ప్రజలందరూ ఈ పంటలను ఎక్కువగా పండిస్తారు ప్రతి సంవత్సరం. అంటే ఎక్కువగా ప్రధానమైనటువంటి పంట ఇక్కడ పత్తిన? ఇక్కడ పత్తి సార్. ఎక్కువగా ఏందనంటే ప్రతి ఒక 20 గుంటల భూమి ఉన్నవారు కానీ, ఎకరాల భూమి ఉన్నవారు కానీ అధికంగా ప్రాధాన్యత ఇచ్చేది పత్తికి ఇస్తారు. సో ఆ పత్తి ఎక్కువ మంది ఈ గ్రామంలో చాలా మంది పత్తి ఎక్కువ వేసుకుంటారు సార్. మరి మీరు కూడా ఈ పత్తి పండిస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఫీల్డ్లో కూలీ వాళ్ళని పెట్టి మరి ఆ పత్తి ఏరుస్తున్నట్లు మనకు ఫీల్డ్లో మీరు కనిపిస్తున్నారు. మీరు ఎన్ని ఎకరాల పత్తి పెట్టారు? 2 ఎకరాలు సార్. మాకు మొత్తం 5 ఎకరాల భూమి ఉంది. అందులో మేము ఏందనంటే ఎక్కువ 2 ఎకరాలు పత్తికే కేటాయించినాం. మిగతా 3 ఎకరాలల్లో కొన్ని మిర్చి పంట వేసినాము. దాని తర్వాత కొంత మన వరి వేసినాం సార్. పొలం ఉంటే దాన్ని ఒక దున్ని దాన్ని పొలంలాగా చేసుకొని అందులో ఒక 2 ఎకరాలన్నర పొలం వేసినాము, 2 ఎకరాలు ఇది వేసినాము, ఒక 20 గుంటలు మిర్చి పెట్టినాం సార్. ఎక్కువ ప్రాధాన్యత ఏందనంటే పత్తికి ఎక్కువ ఇచ్చినాం అట్లా అనమాట. అంటే ఎంతకాలం నుంచి ఈ పత్తి పండించడంలో మీకు అనుభవం ఉంది? అంటే యాక్చువల్గా ఏందనంటే ఇప్పుడు మా నాయన పండించేటప్పుడు మేము కొంచెం చిన్న పిల్లలం సార్. చిన్నప్పటి నుండే మేము తల్లిదండ్రుల దగ్గరనే పెరిగి ఇటు చదువుకుంటూ దాంతోపాటు పంట పొలాలకు కూడా వెళ్తూ వాటి యొక్క పంటల్లో ఉన్నటువంటి వ్యవసాయంలో ఉన్నటువంటి ఆవశ్యకతలు మేము తెలుసుకొని కొంచెం మేము కూడా పేరెంట్స్కి అందుబాటులో ఉండి ఇప్పుడు మేము సొంతంగా కూడా అదే పంటని పండిస్తూ ఉన్నాం సార్. అంటే దాదాపు 2 ఎకరాల పత్తి మీరు సాగు చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఇప్పుడు పంట పొలాలలో ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూలీలను పెట్టాను సార్. కూలీ వారిని లేబర్కి 300 చొప్పున, అంటే ఒక పర్సన్ చొప్పున 300 ఇచ్చి, ఒక ఎకరం అటు సైడ్ ఉంది సార్ ఇంకోటి. ఇప్పుడున్న ఈ ఎకరంలో నేను ఏందనంటే కూలి వాళ్ళని పెట్టి వాళ్ళకు ఒక 300 రూపీస్ పర్ డేకి ఇచ్చి ఇప్పుడు పత్తి ఏరిస్తున్నాను. ఇక్కడ పత్తి ఏరిస్తున్నాను. 7-8 సంవత్సరాల అనుభవం ఉందా మీకు? ఉంది సార్, ఉంది. చదువుకుంటూనే నేను వ్యవసాయం కూడా చేశాను సార్. చదువుకుంటూనే వ్యవసాయం డిగ్రీ దాకా చేసి నేను ఇక్కడ పంటలు పండించాను అట్లా అనమాట. సరే, మీరు పత్తిలో మీకు చాలా కాలం నుంచి అనుభవం ఉన్నదని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏరుతున్నారు కాబట్టి ఈ ఏరే దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే పత్తి క్వాలిటీ ఉంటేనే మార్కెట్లో ధర బలుకుతుంది. ఈ మార్కెట్లో ధర బలకాలనంటే పత్తిని ఎట్లా ఏరాలి చెప్పండి. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏందనంటే మనకు పత్తి వేరుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, ఇప్పుడు గాలులకు కానీ వర్షానికి కానీ కొంత పత్తి అనేది మనకు భూమిలో కూడా పడిపోతుంది సార్. అంటే ఏదైతే ఆ పువ్వులో నుండి కింద పడిపోతుంది, రాలిపోతుంది. ఆ రాలిపోయిన పత్తిని కూడా మనం తీసి సేకరించి చెత్త చెదారం లేకుండా తీసి CCIకి మేము పెడతాం సార్. అండ్ ఇంకొకటి ఏందనంటే మనము పత్తి వేరుతున్న సమయంలో బుగ్గలు ఏవైతే ఉంటాయో ఆ పత్తి బుగ్గల నుండి మనము ఆ పత్తి యొక్క వాటిని కాడలను వెడల్పు అని నెమ్మదిగా పత్తి తీసి గన్ని బ్యాగులలో వేసి నింపుతాం సార్. గన్ని సంచులలో వేసి నింపుతాం. గన్ని సంచులలో వేసి నింపి ఇంటికి పట్టుకెళ్తాం. ఇంటికి పట్టుకెళ్ళి ధర ఎంత అయితే మార్కెట్లో ధర ఎంత అయితే ఉందో ఆ ధరకు టైం తీసుకొని దాన్ని పత్తి సంచులలో బారదాని సంచులలో తొక్కి మార్కెట్కి తీసుకెళ్తారు. ఓకే, సరే, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పత్తి ఏరేటప్పుడు చాలా రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనకు సైంటిస్టుల ద్వారా తెలుస్తుంది. అలాగే ఇతర రైతులు కూడా వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. మీ అనుభవం ప్రకారము ఇప్పుడు CCI ఉన్నది, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పత్తిని కొనుగోలు చేస్తున్నది కాబట్టి
వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళు కూడా సూచనలు చెప్తున్నారు, రేడియోలో టీవీల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు. అవును సార్. మరి దీన్ని మీరు ఏం అర్థం చేసుకోగలిగారు ఒక చదువుకున్న రైతుగా? అంటే సార్ ఇప్పుడు ఏందనంటే మనకు ఇప్పుడు కొత్తగా సీసీఐ వస్తుంది. అంటే ఇప్పటికీ కూడా కొంతమంది రైతులకు ఈ సీసీఐ మీద అవగాహన లేదు. సో అంతో కొంత నేను కొంచెం చదువుకున్న వాడిని కాబట్టి దాన్ని కొంచెం తొందరగా గుర్తించి అది చేస్తున్నాను. సో ఇప్పుడు ఏందనంటే ఈ సీసీఐకి అమ్మకానికి పెట్టాలంటే పత్తి మార్కెట్లో మనకు ఆ పత్తిలో ఉన్నటువంటి తేమ 8%కు మించి ఉండకూడదు. ఇన్ కేసు 8కు అంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కొనుగోలు కూడా చేయరు. దాని తర్వాత ఏందనంటే ఇప్పుడు ఏదైతే మనం పత్తి ఏరుతున్నప్పుడు లేదా గాలికి కింద పడ్డ బుగ్గలు ఏవైతే ఉంటాయో ఆ పత్తి కాటన్ ఏదైతే ఉంటుందో దానికి దుమ్ము అంటుకొని చెత్త అంటుకొని ఉంటుంది కాబట్టి దాన్ని చెత్త దుమ్ము నుండి వెలికి తీసి దూరం చేసి మనము సీసీఐ వాళ్ళకి అప్పచెప్తే దానికి కూడా ఒక ధరతోని వాళ్ళు మనకు మంచి ధర గిట్టుబాటు ధర అయ్యేటట్టుగా చూస్తారు సార్. అంటే 8% నుంచి 12% వరకు ఉన్నటువంటి నాణ్యత కలిగినటువంటి పత్తిని మాత్రమే తీసుకుంటాము, 12% మించితే మరి ఈ సీసీఐ పత్తిని కొనుగోలు చేయదని కరాఖండిగా చెప్పేస్తుంది. అంటే దీని పట్ల మీకు ఎలాంటి అవగాహన ఉన్నది? అంటే సార్ ఇప్పుడు వాళ్ళు 12కు మించి తీసుకోనున్నప్పుడు మనము 8 లోపు 8కి 12కి మధ్యలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకనంటే మనం కష్టపడి ఇంత చేసి సాగు చేసి అచ్చుదున్ని చిన్న మొక్క కా నుండి ఇప్పుడు పెద్ద మొక్క అయి మనకు పంటనిస్తున్న సమయంలో సో మనము సీసీఐకి సంబంధించినటువంటి వాళ్ళ ఏవైతే ప్రధాన అంశాలు ఉంటాయో వాటిని బట్టి మనము పత్తిని ఆ రకంగానే పండించి ఆ రకంగానే తీసి ఆ 8 to 12% మధ్యలోనే మనము ఆ తేమ శాతాన్ని ఉంచుకునేటట్టుగా చూసుకొని వాళ్ళకు సీసీఐ వాళ్ళకు అమ్మేయాలి సార్. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఏరిన పత్తి వాళ్ళు కొనుగోలు చేయక మేము ఇంట్లో పెట్టుకోక దాన్ని నష్టం కింద అది చేసే అవకాశాలు ఉంటాయి. అంటే రైతుకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, పండించిన శ్రమకు ఫలితం లేకుండా అయిపోతుంది అట్లా అనమాట. ఇది తీసేటప్పుడు మరి ఈ చెత్త చెదారాన్ని ఎట్లా చేయాలో చెప్పండి. మరి తీస్తున్నారు కదా అంటే ఒకటి సార్ ఇప్పుడు కొన్ని ఏందనంటే ఇప్పుడు సీసీఐ రాకముందుకు కొన్ని కాటన్ మార్కెట్లు ఉండేవి. సో ఏందనంటే దానికి తక్కువ ధరతో తీసుకొని వాళ్ళు మిల్లులలో వేసి కొంతమంది దళారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏం జరిగేది అని అంటే ఈ ఏదైతే దుమ్ము పట్టిన చెత్త పట్టిన ఈ పత్తిని వాళ్ళు మిల్లులలో వేసి వాళ్ళ ఆ పత్తిని చెత్తను దూరం చేసి కొంచెం మంచి పత్తిగా తీసేది. సో ఇప్పుడు మనము ఒకవేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే అంత దూరం దాకా పోకుండా దానికి కూడా మంచి ధరే పలకాలి అని అంటే మనము మన చేతులతోనే పత్తిలో ఉన్నటువంటి ఏవైతే పైన ఉన్నటువంటి ఆ చెత్తను దూరం చేసి మంచి పత్తిని మనం తీసుకొని ఇమిడి ఉన్న పత్తిలో కలిపేసి మనం అమ్ముకుంటే మనకు మంచి అధిక రాబడి వస్తుంది సార్. ఓకే, మరి ఈ పత్తిలో నాణ్యత అనేది పాటిస్తేనే మరి రైతులకు కావలసినంత మద్దతు ధర అనేది ఎంఎస్పి కింద మనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా. మరి మీరు ఏ విధమైనటువంటి నాణ్యత పాటించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే సార్ ఇప్పుడు మనము పత్తి ఏరేటప్పుడు ఏందనంటే ఇప్పుడు పత్తి బుగ్గ ఏదైతే ఉంటుందో దాని చుట్టూరా ఎండిన ఆకు కూడా ఉంటుంది సార్. ఆ ఆకు అనేది పత్తికి తాకకుండా లేదా ఆకును తుంచేసి అయినా ఆ ఓన్లీ ఉన్నటువంటి ఆ పత్తి బుగ్గను తీసి మనము స్వచ్ఛంగా ఏరిపిస్తే అప్పుడు మనకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి కింద ఇప్పుడు సీసీఐ ఉంది కదా సార్, సీసీఐ వాళ్ళు మనకు సరైన మద్దతు ధరకే మనకు మన పత్తికి ఆ రేటును ఇది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ చెత్త ఉండి చెదారంతో చెత్త అతుకుపోయి ఉన్న దానికి సరైన ధర అనేది ఉండదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మనం ఎప్పుడు ఏ టైంలో ఏర్పియాలి అని అంటే కూళ్ళ వారిని పెట్టి మనకు కనీసం 9 నుండి పొద్దున 9 నుండి పొద్దున మంచు టైంలో అసలు ఏరకూడదు సార్. ఎందుకనంటే మంచు పడి ఉంటుంది కాబట్టి దాని వేటు పడుతుంది, అప్పుడు తేమ పడుతుంది. ఆ తేమ పడడం వల్ల సీసీఐ మనకు సరైన ధర ఇవ్వదు. కాబట్టి 9 నుండి ఈవినింగ్ మళ్ళా 4:35 లోపు వరకు మనకు ఏర్పించుకుంటే ఎలాంటి తేమ లేని స్వచ్ఛమైన పత్తి వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు సీసీఐ వాళ్ళు కూడా మంచి ఎంఎస్పి ధర కింద కనీస ధర ఏదైతే ఉంటుందో ఆ ధరను మనకు మద్దతు ధరను మనకు నిర్ణయిస్తారు అట్లా అనమాట. అంటే సాధారణంగా మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధర ఎంత శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తుందో మీకేమైనా దీని పట్ల అవగాహన ఉందా? ఉంది సార్, ఉంది. ఇప్పుడు ఏందనంటే మనకు ఏరిన పత్తి 8% లోపు కనుక ఉండుంటే మనకు సరైన మంచి ధర ఇప్పుడు ఏదైతే ఆ ధర నడుస్తుందో ఆ ధరను బట్టి మనకు కనీస మద్దతు ధర ఇస్తారు.
ఒకవేళ 8 నుండి 12 లోపు గల ఏదైతే శాతం ఉంటుందో ఆ శాతానికి కొంచెం ఇప్పుడు వచ్చే ఎంఎస్పి ధర కంటే కొంచెం తక్కువగా మనకు ధర నిర్ణయించి మన పత్తిని కూడా కొనుగోలు చేస్తారు సార్. శాతాన్ని CCI బట్టి ధర నిర్ణయించి చేస్తారు. అంటే దీని గురించే ఇటీవల మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఎస్పి కింద పత్తి అమ్మేటువంటి రైతులకు కపాస్ కిసాన్ యాప్ అనేటువంటి ఒక కొత్త మొబైల్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది. మరి దీని పట్ల మీకు రైతులకు ఏమైనా అవగాహన ఉందా? ఉంది సార్. ఆల్రెడీ నా ఫోన్లో కూడా నేను రీసెంట్గా మొన్ననే డౌన్లోడ్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే ఇది సులభమైన పద్ధతి సార్. ఇప్పుడు ఇంతకుముందు ఏంది అని అంటే మా తండ్రుల కాలంలో వాళ్ళు పత్తి బండియగానే తీసుకెళ్ళి తొక్కి మార్కెట్లో వేసేసి మార్కెట్లో వాళ్ళు అమ్మకానికి పెట్టేది. ఇప్పుడు డైరెక్ట్ ఏదున్నా సరే మనము మన మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు మన పత్తిని మన CCIకి డైరెక్ట్ మనం కొనుగోలు చేయొచ్చు యాప్ ద్వారానే. సో ఈ ఫెసిలిబాటు చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడున్న రైతులకైతే ఎవరికి తెలియదు దీని గురించి. ఈ CCI ఉంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఈ CCIకి ఒక యాప్ కూడా ఉందన్న విషయం తెలియదు. నేను రీసెంట్గా అయితే మనకు ఏందనంటే ఇప్పుడు ఏదైతే కపాస్ కిసాన్ అనే యాప్ కొత్తగా ఏదైతే ఉందో సార్, అందులో మనము స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ మన స్టేట్ ఏంది, మన డిస్టిక్ ఏంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ రోజున మనమైతే పత్తిని మనం అమ్మకానికి పెడతామో ఆ రోజున మా స్లాట్ను బుక్ చేసుకొని అవైలబుల్గా ఉంటే ఆ స్లాట్ను బుక్ చేసుకొని ఆ ఎంఎస్పి ధరకి మనకు ఇచ్చేసి వెళ్ళిపోతారు సార్. అంటే దాదాపుగా ఈ కపాస్ కిసాన్ యాప్ మంచిగానే మీకు అంటే అందరికీ అవగాహన ఉందా, కొందరికే ఉందా? చాలా మందికి తెలియదు సార్. కొంచెం ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీన్ని కొంచెం రైతులకి ఇప్పుడు ఏముంది సార్, కొంచెం అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు కూడా ఒక మంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. వాళ్ళకి స్లాట్ బుకింగ్ రాకపోయినా వాళ్ళకి అవగాహన, ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని వాళ్ళకి అవగాహన కల్పించి ప్రజల్లోకి తీసుకొస్తే చాలా సక్సెస్ అవుతుంది సార్. ఇది కూడా నాకంటే రీసెంట్గా తెలిసింది. నేను కూడా వార్తలు వింటూ ఉంటాను కాబట్టి దానివల్ల నేను తెలుసుకొని ప్లేస్టోర్లో దొరుకుతుందని చెప్తే నేను ప్లేస్టోర్లోకి వెళ్ళి మొన్న డౌన్లోడ్ చేశాను. ఒక గత 15-10 days బ్యాక్ నేను డౌన్లోడ్ చేసి అందులో చేశాను. చాలా బాగుంది సార్. ఇంతకుముందు దానికంటే సులభమైన పద్ధతిలో వాళ్ళు యాప్ను తయారు చేసి మంచిగా రైతులకి అందిస్తున్నారు. చాలా బాగా నచ్చింది నాకు కూడా. సరే, మరి ఇప్పుడు మీరు ఈ పత్తి ఎన్నిసార్లు ఏరి దాన్ని మరి మార్కెట్కు తరలించారా, లేకపోతే మీరు ఇంకా మీ దగ్గరే భద్రపరుచుకున్నారా? అంటే సార్ ఆల్రెడీ ఇప్పటికీ 2 సార్లు ఏరాము. ఆ 2 సార్లు ఏరింది కూడా ఇది 3వసారి. ఓకే, మరి ఇప్పుడు ఇది 3వ దఫా మీరు తీస్తున్నారు. ఓకే, ఈ 3వ దఫా తర్వాత మరి ఇంకా కొంత కాయలు, చిన్నగా ఉన్నటువంటి కాయలు ఖాతా కూడా ఉంది, అలాగే మరి కొంత ఆకులు కూడా చిగురించే ఉన్నాయి పత్తి. మరి ఇప్పుడు దీన్ని తర్వాత ఇంకొక దఫా కూడా మరి పత్తి తీసే అవకాశం ఉందా? అంటే సార్ ఇప్పుడు మనం పత్తి ఏరుతున్న సమయంలో అవి కాయలుగా ఉన్నాయి అని అంటే అది మళ్ళీ తిరిగి పత్తికి మనకు పనికిరాదు. ఎందుకు అని అంటే మనం పత్తి కాయలు ఎప్పుడైతే చిగురిస్తాయో సెకండ్ వచ్చేసరికి ఇవి మళ్ళీ పత్తిగా మారుతాయి. ఏవైతే ఇప్పుడు ఫస్ట్ దఫాలో మనం ఏరినప్పుడు పత్తి ఏరుతున్నప్పుడు కొన్ని కాయలు కూడా కనిపిస్తాయి సార్. ఆ కాయలు సెకండ్ దఫాలోకి వచ్చేసరికి అవి పత్తిగా వెలుగుతాయి. అవి అప్పుడు ఏం చేస్తాము అని అంటే ఈ 3rd దఫాలో తీసే కాయలు మళ్ళీ ఇంకో దఫాకి పనికిరావు. సో దాన్ని ఏం చేస్తాము అని అంటే ఏవైనా మేకలకు కానీ గొర్రెలకు కానీ దాని కింద వాటికి మేతగా వేస్తాము. అవసరమైతే మేసిపోతాయి. ఇక అంటే ఇక ఇదే చివరి తీత సార్. ఇక దీని తర్వాత ఇక రాదు. ఓకే, చాలా సంతోషం. మరి పత్తి తీసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఈ కపాస్ కిసాన్ యాప్కు సంబంధించిన విషయాలను కూడా చాలా చక్కగా మీకు ఉన్నటువంటి అనుభవాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజ్ కుమార్ గారు, నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు శ్రోతలు పత్తి ఏరేటప్పుడు జాగ్రత్తలు సీతారాంపురం గ్రామ రైతు పి రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు.